హలో ఆల్, వెల్కమ్ టు ఖుషీ టేల్స్. ఈ వీడియో మేము భోపాల్లో ఉన్నప్పుడండి ప్యాకింగ్ చేసుకుంటున్నాము. ఇంకా షిఫ్ట్ అయిపోవాలి కదా ఆంధ్రాకి అని చెప్పి అప్పుడు వీడియో అది. మా దగ్గర గ్యాస్ స్టవ్ ఒక్కటే లాస్ట్లో ప్యాకింగ్కి మిగిలిపోయిందనమాట. ఎందుకంటే మేము ఆ రోజు మా కోసం ఫుడ్ కుక్ చేసుకున్నాము. నైట్ డిన్నర్ కిందన ప్లాన్ చేసుకున్నాం అనమాట అట్లాగా. ఎందుకంటే మాకు ట్రైన్ 12కి ఉండింది ఆ రోజు. మా పక్కన ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ అండి గబుక్కున ఖుషి తినదనమాట. కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అందుకని మేము కుక్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాము. అది కాక మనం తిన్నంత ఉప్పు కారాలు వాళ్ళు తినరు కదండి. సో పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదు అన్న కాన్సెప్ట్లో నేను ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను. వాళ్ళు ఇస్తామన్నా కానీ నేను వద్దనే చెప్తాను. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తూ ఉంటాయి, మనం ఇంకా వాటికి ఏం చేయలేము. ఇంకా గ్యాస్ స్టవ్లో మేము ఖుషికి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అలా ప్యాక్ చేసామన్నమాట. ఎందుకు వదిలేసేయాలి, మెమరీగా ఉంటాయి కదా, ఎవరికైనా ఇచ్చేయడం దేనికి, వదిలేయడం దేనికి అని చెప్పి ఫస్ట్ మేము అక్కడ సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే కాబట్టి ఆ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ అలా గ్యాస్ స్టవ్లోనే ప్యాక్ చేసేసాము. బేసిక్గా ఈ ఆర్మీ వాళ్ళకి వింత వింత తెలివితేటలు ఉంటాయి అన్నమాట ప్యాకింగ్ చేసే విషయంలో. చాలా డిఫరెంట్గా ప్యాక్ చేస్తారు వీళ్ళు. ఏంటో కొన్నిసార్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము వాషింగ్ మిషన్లో కూడా మినరల్ వాటర్ క్యాన్ ఒకటి, ఇంకా అలాగే కొన్ని కిచెన్లో యూజ్ చేసుకునే ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి మొత్తం కుక్కేసాం అనమాట. దాని వెయిట్ బేర్ చేయగలిగినంత వరకే. మళ్ళీ అది పాడైపోతే మళ్ళీ మనకి డబ్బులు వేస్టే కదండి. అందుకని చెప్పి ఇది చూడండి, ఇందులో మా ఆయన ఆఖరికి చిన్న యూజ్ చేసుకునే పీట కూడా పెట్టేశాడనమాట. ఆ కింద గ్రీన్ బిన్లో అవన్నీ యుటెన్సిల్స్ అనమాట. కిచెన్లో మనకి ఏవైతే సామాను ఉంటాయో అవి మొత్తం ఇలా కుక్కేసాము. హెల్మెట్, కారు, వింటర్ క్లోత్స్, అలాగే కొన్ని కంబళ్ళు, బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ, ఆఖరికి మా ఆయన జాకెట్ కూడా మొత్తం అలా కుక్కేసి సర్దేశామన్నమాట. ఎందుకంటే అండి మనం ఇంత పెద్ద బాక్స్ పెట్టుకున్నామంటే మనకి ఈజీ అవుతుంది. లగేజ్ అంతా ఒక దాంట్లోనే వచ్చేస్తుంది. మనం గాబరా పడక్కర్లేదు, అమ్మో ఏమన్నా మిస్ అయిపోతాయేమో అనేసి. అదే మనం కార్టన్స్ అవే అండి, డబ్బాలు ఉంటాయి కదా అట్టపెట్టెలు, వాటిల్లో ప్యాక్ చేసుకుంటే ఏమైనా మిస్ అవుతాయి అన్న భయం కూడా వేస్తుంది మాకు. ఈ బాక్స్తో పాటు ఒక 4-5 అట్టపెట్టెలు పట్టినాయండి. కాకపోతే ఆ అట్టపెట్టెలు ఆల్మోస్ట్ ఆంధ్రాకి మేము పార్సిల్ వేసుకున్నవే. అందుకని మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాయి. కానీ అక్కడ ఇంటికి రావు కదండి, అవి క్వార్టర్స్. మళ్ళీ ఇంకా మేము ఫ్యామిలీ పెట్టలేదు కాబట్టి మాకు పెట్టుకునే సోర్స్ కూడా ఉండదన్నమాట ఒకవేళ మనకి పార్సిల్ డెలివరీ అయినా కానీ. అందుకని అసలు చూద్దాం, ముందు వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, ఫ్యామిలీ పెట్టుకోవచ్చో లేదో, మళ్ళీ సీనియారిటీ వైజ్ చూసి క్వార్టర్ వస్తుందో లేదో మనకు తెలియదు. కాబట్టి మేము ఇక్కడ భోపాల్ క్వార్టర్ని ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాం అనమాట. సిచ్యువేషన్ చూసుకొని మేము షిఫ్ట్ అయిపోతాం అక్కడికి. ఇక్కడ చూడండి, మళ్ళీ మా ఆయన కెటిల్ తీసుకొని వచ్చి కుక్ చేయడం అందులో. ఇంకా చూస్తూనే ఉండండి, ఆ సర్దిందే ఒక 3-4 సార్లు తీసి అటు సర్ది ఇటు సర్ది దారుణంగా ఉంటుంది. మేము ఒకవేళ ఫ్యామిలీ పెడితే మేము వెళ్ళిన న్యూ ప్లేస్లో నేను ఇవన్నీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, మేము ఇందులో ఎంతెంత సామాన్ కుక్కేమో అనేది. వాషింగ్ మిషన్లో ఈ పెద్ద బాక్స్లో, అలాగే 2-3 అట్టపెట్టెల్లో టాయ్స్ వెళ్ళండి, ఖుషి టాయ్స్, సైకిల్ ఇవే ఉన్నాయి. మా గోల్లో మేముంటే వీడు చూడండి అంత పెద్ద కంబలు వేసుకుని నిద్రపోతాడంటే ఈ ఎండల్లో. ఏం చేయాలి దాన్ని, అసలు చెప్పిన మాట వినదు, రాక్షసి. ఇంక ఇది అంత ఓవర్ వెయిట్ అయిపోయిందో లేకపోతే మరి ఏంటో తెలియదు కానీ అండి, క్లోజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అది క్లోజ్ అవ్వక మేము అటు నొక్కి ఇటు నొక్కి వేళ్ళు పెట్టి పొడిచి చాలా సేపు సతాయించింది అనమాట ఈ బాక్స్ కూడా మమ్మల్ని. పాపం బాక్స్ తప్పే ఉందిలేండి, మందే తప్పు, ఎలా పడితే అలా కుక్కేసాము. కానీ ఏం చేస్తాం మనం. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద బాక్సెస్ ఏంటంటే అండి, పార్సిల్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి అన్నమాట, వాళ్ళు డెలివరీ చేస్తారనమాట. క్వార్టర్స్ దగ్గర ఇలా స్టిక్కర్స్ అంటించి ఉంటాయి. అసలు రేట్లు దబాయించి చెప్తారండి. అసలు ఒక్కొక్కళ్ళు అయితే 25,000, 30,000, 40,000 కూడా చెప్తారు ఇదే లగేజ్కి. కొంతమంది ఇంకా కొన్ని మాట్లాడతారులేండి, అవి చెప్పలేము ఇక్కడ. మళ్ళీ మనది షేరింగ్లో పంపిస్తారనమాట. అంటే ఆ రూట్లో ఏవైతే పార్సిల్స్ ఉంటాయో వాళ్ళతో కలిపి పంపిస్తారు. మనది ఏమన్నా మిస్ అయినా మళ్ళీ అడగడానికి ఉండదు, ఏముండదు, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆర్మీ వాళ్ళు మోస్ట్లీ అలాగా డబ్బాల కంటే అట్టపెట్టెల కంటే కూడా ఈ బాక్స్లే ప్రిఫర్ చేస్తారు. అందులో డ్యామేజ్ కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట. మేము ఇప్పుడే కదా ఫ్యామిలీ పెట్టాం, మా దగ్గర ఏం లగేజ్ ఉంటుంది అన్నట్టు మేము ఒక్క బాక్సే తెచ్చుకున్నాం. మాకు ఇది 2300 ఎంత పడింది.
చూసారా మా ఆయన దాని మీద ఎక్కి తొక్కి మరీ గడ్లు పెట్టేశాడు. ఇవి మేము అక్కడ మా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి ఇచ్చామన్నమాట. ఇదే ఆ రోజు మా డిన్నర్. మార్నింగ్ గారెలు చేశాను. ఆ ముందు రోజు మా ఆయన వాళ్ళ కొలీగ్ ఇచ్చారు కదండి పూరీలు, మాకు అవే బ్రేక్ఫాస్ట్కి సరిపోయినాయి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ గారెలు తినేసేసి కొంచెం పెరుగన్నం తినేసాము. ఆ మిగిలిన గారెలు కొన్ని ఇలాగా పెరుగులో వేసేసుకొని నైట్ ఉంచుకున్నాం అనమాట. ఇంకా ఇల్లు ఆల్మోస్ట్ గజిబిజిగా గందరగోళంగా ఉన్న ఇల్లుని నీట్గా క్లీన్ చేసేసి ఇలా పెట్టాము. ఎందుకంటే మనకి ఎలా ఇచ్చారో మనం అలాగే ఇవ్వాలి. ఈ కిచెన్లో ఈ పేపర్స్ అంటించినవి నేను తీయలేదండి. అలాగే డబ్బాలు కొన్ని తీయలేదు, ఎందుకంటే మా వారు మళ్ళీ రిటర్న్ వెళ్తారు ఈ మంత్ ఎండ్కి. సో తను వెళ్ళినప్పుడు ఇల్లు అంతా ఖాళీ చేసినట్టు ఉండకూడదు కాబట్టి ఉప్పు డబ్బాలు అవి ఉంచాను అనమాట. మా ఆయన అన్నీ సర్దేసి ఇంకా ట్రైన్కి రెడీ అయిపోయాము అని చెప్పి అలా ప్రశాంతంగా కూర్చున్నారనమాట. నేను కూడా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పెట్టాను. ఇంకా తను వచ్చేసరికి మొత్తం మళ్ళీ దుమ్ము పట్టేసి ఉంటుంది. మళ్ళీ పాపం క్లీన్ చేయించుకోవడమో ఏదో చేయించుకోవడమో చేయాలి. ఇది రాజభోజ్ మార్గ్ అనమాట. మేము భోపాల్ వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా, మాకు కూడా కొంచెం మెమరీస్ ఉంటాయి అని చెప్పి నేను ఇలా షూట్ చేసుకుంటూ వచ్చానమాట దారి పొడుగుతా. కానీ నైట్ టైం భోపాల్ చూడడానికి చాలా బాగుంటుందండి. భోపాల్ అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీగా చెప్పుకోవచ్చు. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా బెటర్ అండి. ఫుడ్ అనేది మనం ఎఫర్ట్ చేయొచ్చు, కానీ బయట అంత టేస్ట్ ఉండదు. కొంచెం బిట్ ప్రైసీనే, కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ రెగ్యులర్గా తినలేమండి. అంత టేస్ట్ ఉండవు బయట ఏమీ కూడా. మన టేస్ట్కి వాళ్ళ టేస్ట్ మ్యాచ్ అవ్వదు అనమాట. మోస్ట్లీ సౌత్ టేస్ట్ అనేది మ్యాచ్ అవ్వదు. ఇది లేక్ సైడ్, అప్పర్ లేక్ సైడ్ అనమాట. ఇటువైపు వస్తుంటే అసలు ఆ లైటింగ్స్లో అదంతా సూపర్గా ఉండిందనమాట. చూడండి ఎంత బాగుంటుందో. కానీ ఆ లేక్ మనకి భోపాల్లో అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే ఏంటో కొన్ని వందల కిలోమీటర్లు ఉందా అన్నట్టు అనిపించేలాగా ఉంటుంది. అసలు నేను ఫస్ట్ చూసి దాని లేక్ అనే అనుకోలేదు. అది దట్టు మ్యాన్ మేడ్ లేక్ అని నేను అస్సలు అనుకోలేదు అనమాట. అండ్ భోపాల్లో కొన్ని నేను చిన్న చిన్న వ్లాగ్సే షూట్ చేశాను. అవి మోస్ట్ ప్రాబబ్లీ వస్తాయండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిట్ అయితే అయిపోయింది, కానీ కుదరడం లేదనమాట. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చాము అంటే అక్కడ భోపాల్లో మేము ఒక ఇల్లంతా దులిపేసి క్లీన్ చేసేసి కడిగేసి వస్తామా, ఇక్కడ కూడా మేము మా సొంత ఇల్లు ఏదైతే ఉంటుందో మేము అది కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది డీబీ మాల్ అంటారండి. అక్కడ మన తెలుగు మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్కి ఆపోజిట్గానే మెట్రో లేన్ నడుస్తుందండి. అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఎంత పొడుగు అయితే ఉంటుందో మెట్రో కూడా అలాగే కనిపిస్తుంది. ఇదంతా అక్కడ భోపాల్ ఎక్స్సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కాంట్రాక్ట్ అంటండి ఇదంతా. అలాగే రాణి కమలాపతి స్టేషన్ కూడా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. రాణి కమలాపతి స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. అసలు మనం భోపాల్లో ఏవైతే చూడాలి అనుకుంటున్నామో ఆ ప్లేసెస్ అన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జిబిట్స్ లాగా రాణి కమలాపతి స్టేషన్లో వాళ్ళు పెట్టారు. అంటే సాంచి కానివ్వండి, ఈ లేక్ గురించి కానివ్వండి, అలాంటి చిన్న చిన్నవి మనకి పెట్టారనమాట. వాళ్ళు ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా ఆ స్టేషన్ విజిట్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఈ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళొచ్చు అలా అనేది అర్థమవుతుంది అనమాట. ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుందో లైటింగ్స్లో. అండ్ అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే వన్ వేనో ఏదో ఒకటి వస్తుంది. వన్ వాకే అనుకుంటండి. అది చూసి నేను సెట్టింగ్ ఏమో అనుకున్నాను. ఏంటి ఇంత పెద్దగా ఉంది, ఏంటబ్బా ఇది అనుకున్నాను. తర్వాత చూస్తే అదొక కాంప్లెక్స్ అని అర్థమైంది. అది చెప్పాను కదండి ఇందాక ఎక్స్సీఎం ఉన్నారు భోపాల్కి అని చెప్పి, ఆయన సంబంధించిన కాంప్లెక్స్ అనమాట. అది సమ్ పేరు మర్చిపోయానండి, బిలాసో సమ్ ఏదో ఉంది, గుర్తులేదు. మేబీ ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను. అండ్ ఇంక మేము స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకేమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే అప్పటికే 12 అయిపోయింది. 12 నైట్ టైం కాబట్టి కొంచెం పాప నిద్రపోతూ ఉంటుంది, కొంచెం క్రాంకీగా ఉంటుంది. కనిపించే ట్రైన్స్ అన్నీ చూసి ట్రైన్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని భయం వేసి నేను ఏమీ షూట్ చేయలేదు. ట్రైన్ ఎక్కాక మాత్రం తను నిద్రపోయింది, ఒక్క క్లిప్ మాత్రం తీసుకున్నాను. చెప్పాను కదండి ఇందాక వన్ వాక్ అని, ఇదే అనమాట. ఇక్కడికి రాగానే ఆ సీఎం నేమ్తో ఆయన నేమ్ ఏదో ఉంది, గ్రూప్ వెల్కమ్స్ యూ అని చెప్పి చూపిస్తుంది అనమాట అక్కడ ఒక సైన్ బోర్డ్ అనేది. ఆ తర్వాత రాణి కమలాపతి స్టేషన్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ నేను ఒకటి నోటీస్ చేశానండి, ఈ స్టేషన్ అంతా బాగుంది కానీ వాష్రూమ్స్ గలీజ్ ఉన్నాయండి. అసలు
వాటర్ లేవు, ఏమీ లేవు, క్లీన్‌గా లేవు. ఇంత మంచిగా పెట్టుకొని కూడా ఇంత గలీజ్‌గా ఉంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది జర్నీస్ చేసే వాళ్ళకి. అఫ్‌కోర్స్ ఉంటాయి. కానీ మన సౌత్‌లో ఉన్నంత నీట్‌గా అయితే నార్త్‌లో ఉండనే ఉండవు. నేను డిఫరెన్షియేట్ చేసి చెప్పట్లేదండి. చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. చెప్పాను కదండీ మెట్రోది అండర్ కన్‌స్ట్రక్షన్ అని. ఇది ఒక సైడ్ అనమాట. ఇది కాలు మీద కాలేసుకొని నిద్రపోతుంది ట్రైన్ ఎక్కి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.